ప్రైజ్ ది లార్డ్. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎన్నో సహవాసాలు మనం చూస్తూ ఉంటాము. కానీ యేసుక్రీస్తు సహవాసానికి మనము పిలువబడ్డాము. లోకములో లోక సంబంధమైన సహవాసముతో స్నేహము చేసి నడిపించబడుతున్న మనల్ని దేవుడు తన ప్రేమ బంధము చేత ఆ లోక సంబంధమైన స్నేహములో నుండి విడిపించి ఆత్మ సంబంధమైన సహవాసానికి మనల్ని పిలిచి ఉన్నాడు. ఆ సహవాసమే యేసుక్రీస్తు సహవాసము. మన పాపాలు క్షమించి, మన అపరాధములు క్షమించి, సులువైన ఆయన కాడి మోస్తూ ఆ సహవాసములో మనం నడిపించబడాలని దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. ఎందరైతే క్రీస్తు రక్తం చేత కడగబడి ఉన్నారో, ఆయన వెంబడిస్తూ ఉన్నారో, ఆయన సహవాసానికి పిలువబడిన వారు. ఆయనతో సహవాసం చేసినప్పుడు మనకు సమాధానము కలుగుతుంది. చేసే వ్యాపారములో సమాధానము, ఉద్యోగములో సమాధానము, ఆరోగ్య విషయంలో సమాధానము, కుటుంబములో సమాధానము. సమస్యలు చుట్టుముట్టినప్పుడు వాటిలో నుండి విడిపించి సమాధానము దేవుడు మనకి కలిగిస్తారు. ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు వ్యక్తిగతంగా మన హృదయంలో మనము సమాధానంగా జీవించగలుగుతాము. యేసుక్రీస్తుతో మనం సహవాసం చేసినప్పుడు యేసుక్రీస్తును అలాగే తండ్రి ఏకమై మనతో సహవాసం చేస్తారు. అప్పుడు మన ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన ఆ క్రీస్తు సహవాసాన్ని మన బ్రతుకు దినములన్నిట కాపాడుకుందుముగాక.